Welcome to GV Tech Talks podcast. మనలో చాలామంది చిన్నప్పుడు ఆకాశం వైపు చూసుంటాం. ఆ చుక్కలేంటి, ఆ చందమామ, సూర్యుడు అసలు వాటి వెనక ఏముంది అని ఆలోచించుంటాం. అవును, తప్పకుండా. కానీ మనలో ఎంతమంది ఆ ప్రశ్నల్ని జీవిత లక్ష్యంగా మార్చుకున్నాం? ఈరోజు మనం చూడబోయే కథ సరిగ్గా అలాంటిదే. తూర్పు బెంగాల్లోని ఒక చిన్న పల్లెటూరులో ఒక కిరాణా కొట్టు యజమాని కొడుకు ఆకాశం వైపు చూస్తూ కన్న కలల కథ ఇది. ఆ కలలు కేవలం నక్షత్రాల దగ్గరే ఆగిపోలేదు. ఆ కలలు మన దేశ భవిష్యత్తును కూడా నిర్మించాయి. మనం మాట్లాడుతున్నది మేఘనాథ్ సాహా గురించి. మేఘనాథ్ సాహా. ఈరోజు మన లక్ష్యం ఆయన జీవిత చరిత్రను చెప్పుకోవడం మాత్రమే కాదు, పేదరికం, రాజకీయ అణచివేత, అవకాశాలు లేకపోవడం ఇలాంటి ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఒక వ్యక్తి కేవలం ప్రపంచస్థాయి శాస్త్రవేత్తగా ఎదగడమే కాకుండా స్వాతంత్రం వస్తున్న దేశానికి ఒక శాస్త్రీయ దిశానిర్దేశం చేయడానికి ఎలా తన జీవితాన్ని అంకితం చేశాడో లోతుగా పరిశీలిద్దాం. అయితే ప్రారంభిద్దాం. కథ 1893 అక్టోబర్ 6న ఇప్పటి బంగ్లాదేశ్లో ఉన్న ఢాకా దగ్గర సియోరాతాలి అనే ఒక చిన్న గ్రామంలో మొదలవుతోంది. సియోరాతాలి. వాళ్ల నాన్నగారు జగన్నాథ సాహా ఒక చిన్న దుకాణం నడుపుతూ పెద్ద కుటుంబాన్ని పోషించేవారు. ఆయనకు తన కొడుకు పెద్ద చదువులు చదవాలనే కోరిక కన్నా దుకాణంలో తనకు సహాయంగా ఉండాలనే అవసరం ఎక్కువగా ఉండేది. ఇది చాలా సహజం కదా. పూట గడవడమే కష్టంగా ఉన్నప్పుడు చదువు అనేదొక విలాసంగా అనిపిస్తోంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ అబ్బాయికి సైన్స్ పట్ల అంత ఆసక్తి ఎలా పుట్టింది? అక్కడే ఒక ఉపాధ్యాయుడు పాత్ర వస్తుంది. మన దగ్గరున్న ఒక కథనం ప్రకారం చిన్నప్పుడు మేఘనాథ్ తన మాస్టారిని ఒక విచిత్రమైన ప్రశ్న అడిగారు. ఏమని? మాస్టారు, కొన్నిసార్లు సూర్యుని చుట్టూ ఒక ఇంద్రధనుస్సులాంటి వలయం కనిపిస్తుంది కదా, రశ్మిచక్రమంటారు, అదెందుకు వస్తుంది అని. ఆసక్తికరమైన ప్రశ్న. దానికి ఆ ఉపాధ్యాయుడు ఏం సమాధానం చెప్పారు? ఆయన చెప్పిన సమాధానమే మేఘనాథ్ సాహా జీవితాన్ని మార్చేసిందనాలి. ఆయనన్నారు, నాకు కూడా దాని గురించి ఖచ్చితంగా తెలీదు బాబూ, కానీ నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగావు, దీని గురించి నువ్వే తెలుసుకోవాలి. వావ్! పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం కనుక్కోవాలి అన్నారు. నాకు తెలీదు అని నిజాయితీగా ఒప్పుకుని విద్యార్థులోని జిజ్ఞాసను ప్రోత్సహించడం, అది ఆ రోజుల్లో చాలా గొప్ప విషయం. ఆ క్షణంలోనే మేఘనాథ్ సాహా అనే ఖగోళ శాస్త్రవేత్త పుట్టాడని చెప్పొచ్చు. అద్భుతం! అంటే ఒక మంచి ప్రశ్న, దానికి దొరికిన ప్రోత్సాహం ఆయన ప్రయాణానికి పునాది వేశాయి. కాని ఆ ప్రయాణం అంత సులువుగా సాగి ఉండదు గదా, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు. అస్సలు సులువుగాదు. ఉన్నత పాఠశాలకు వెళ్లడానికి డబ్బుల్లేకపోతే ఆయన అన్నయ్య జయనాథ్ ఇంకా అనంత్ కుమార్ దాస్ అనే ఒక స్థానిక డాక్టర్ సహాయం చేశారు. ఆహా! ఆ డాక్టర్ గారి ఇంట్లో ఉంటూ వాళ్ల పశువులకు గడ్డి కోయడం, ఇంటి పనుల్లో సహాయం చేయడం, ఇలాంటివి చేస్తూ చదువుకున్నారు. ప్రతి వారాంతం తన ఊరికి వెళ్లడానికి 7 కిలోమీటర్లు నడిచి వెళ్లేవారు. ఆ కష్టం ఊరికే పోలేదు. 8వ తరగతిలో మొత్తం ఢాకా జిల్లాలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించి స్కాలర్షిప్ పొందారు. అవును. అంటే ఇక చదువుకు ఢోకా లేదనుకున్న సమయంలో ఆయన జీవితంలో అతిపెద్ద అడ్డంకెదురైంది. అది చదువుకు సంబంధించింది కాదు, రాజకీయాలకు సంబంధించింది. అవును, అది 1905 భారతదేశ చరిత్రలో ఒక కీలకమైన సంవత్సరం. బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ను మత ప్రాతిపదికన విభజించాలని నిర్ణయించాడు. బెంగాల్ విభజన. కరెక్ట్. ఇది దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బెంగాల్లో తీవ్రమైన నిరసనలకు దారితీసింది. ఆ నిరసన సెగ సాహా చదువుతున్న పాఠశాలకు కూడా తాకింది. అప్పటి బెంగాల్ గవర్నర్ సర్ బాంఫీల్డ్ ఫుల్లర్ ఆ పాఠశాలను సందర్శించడానికి వచ్చినప్పుడు సాహా తన స్నేహితులతో కలిసి ఆ పర్యటనను బహిష్కరించారు. దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. చాలా తీవ్రంగా. ఆ నిరసనలో పాల్గొన్నందుకు సాహా స్కాలర్షిప్ను రద్దు చేయడమే కాకుండా అతన్ని పాఠశాల నుండి బహిష్కరించారు. అయ్యో! ఒక్కసారి ఆలోచించండి, ఒక అత్యంత ప్రతిభావంతుడైన విద్యార్థి భవిష్యత్తును ఒక చిన్న రాజకీయ నిరసన కారణంగా నాశనం చేయాలని చూశారు. కానీ సాహా ఆత్మవిశ్వాసాన్ని అది దెబ్బతీయలేకపోయింది. వెంటనే కిషోరీవాల్ జూబ్లీ అనే ఒక ప్రైవేట్ పాఠశాల ఆయన ప్రతిభను గుర్తించి ఉచితంగా సీటు ఇచ్చింది. అక్కడ్నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. కలకత్తా విశ్వవిద్యాలయం ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాసై ప్రఖ్యాత ప్రెసిడెన్సీ కాలేజీలో అడుగుపెట్టారు. అదొక వేరే ప్రపంచం కదా. నిజంగానే వేరే ప్రపంచం. ప్రెసిడెన్సీ కాలేజ్ అప్పట్లో ప్రతిభావంతులకు ఒక సంగమస్థానం. అక్కడ జగదీష్ చంద్రబోస్, ప్రఫుల్లచంద్ర రాయ్ లాంటి దిగ్గజాలు ఆయనకు గురువులు. ఆహా! ఇక ఆయన క్లాస్మేట్ ఎవరో తెలుసా? మరో గొప్ప భౌతిక శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్. ఇద్దరు ప్రాణ స్నేహితులు. ఓ, బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ ఫేమ్. అవును.
అలాంటి వాతావరణం ఆయనలోని శాస్త్రవేత్తను పూర్తిగా తీర్చిదిద్దింది అన్నమాట. ముఖ్యంగా జేసీ బోస్ ప్రభావం ఆయనపై ఎక్కువగా ఉందని మన సోర్సెస్ చెప్తున్నాయి. అవును. జేసీ బోస్ సాహాలోని గణిత ప్రతిభను చూసి, నువ్వు కేవలం గణితానికే పరిమితం కావద్దు, భౌతిక శాస్త్రంపై కూడా దృష్టిపెట్టు అని చెప్పి తన ప్రైవేట్ ల్యాబ్కు ఆహ్వానించారు. హ్మ్. చదువు పూర్తయ్యాక ఆయన ప్రతిభకు ఇండియన్ ఫైనాన్స్ సర్వీస్కు ఎంపికయ్యారు కూడా. అది అప్పట్లో చాలా పెద్ద ప్రభుత్వ ఉద్యోగం. ఒక్క నిమిషం. అంటే జీవితం ఒక గాడిలో పడింది అనుకుంటున్న సమయంలో మళ్లీ ఆయన గతం అడ్డుపడింది. మళ్ళీ ఆ బెంగాల్ విభజన నిరసనలో పాల్గొనడం, సుభాష్ చంద్రబోస్ లాంటి విప్లవకారులతో పరిచయాలుండడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు ఆ ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. ఇది చాలా దారుణం. ఎవరికైనా ఇది చాలా పెద్ద ఎదురుదెబ్బ. కాని సాహా దానికి కుంగిపోలేదు. పైగా తన స్నేహితుడు సచ్చేంద్రనాథ్ బోస్తో ఇలా అన్నారట, మంచిదే అయిందిలే. ఏంటి? ఇప్పుడు నాకు పరిశోధన చేయడానికి పూర్తి స్వేచ్ఛ, సమయం దొరుకుతాయి. ఆ యాటిట్యూడ్ చూడండి, ఒక సంక్షోభాన్ని కూడా అవకాశంగా మార్చుకోవడం. ఆ తర్వాత జీవనోపాధి కోసం కలకత్తా వీధుల్లో సైకిల్పై తిరుగుతూ ట్యూషన్లు చెప్పుకుంటూ తన పరిశోధనను కొనసాగించారు. ఆ పట్టుదల, ఆ కష్టమే చివరకు ఒక అద్భుతమైన ఆవిష్కరణకు దారితీసింది. కలకత్తా యూనివర్సిటీలో లెక్చరర్గా చేరిన తర్వాత అక్కడ సరైన ల్యాబ్ సౌకర్యాలు కూడా లేవు. అయినా సరే ఆయన ఆగలేదు. అప్పుడప్పుడే ప్రపంచంలో ప్రాచుర్యం పొందుతున్న థర్మోడైనమిక్స్, రిలేటివిటీ లాంటి కొత్త సిద్ధాంతాలను స్వయంగా చదువుకొని విద్యార్థులకు నోట్స్ తయారుచేసి చెప్పేవారు. ఈ క్రమంలోనే ఆయనకు ఖగోళ భౌతిక శాస్త్రంలో ఒక పెద్ద సమస్య ఎదురైంది. ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నంలోనే కేవలం తన ఆలోచనా శక్తితో, కాగితం, కలం సహాయంతో ఆయన ప్రతిపాదించిందే సాహా ఐనీకరణ సమీకరణం. సాహా ఐనీకరణ సమీకరణం. అవును. ఇది ఖగోళశాస్త్ర గతిని మార్చేసిన ఆవిష్కరణ. సరే, ఇక్కడే మనం కొంచెం లోతుగా వెళ్ళాలి. ఈ అయనీకరణ సమీకరణం అనేది వినడానికి చాలా టెక్నికల్గా ఉంది. సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పాలంటే దీని ప్రాముఖ్యత ఏమిటి? అప్పటి వరకు ఉన్న ఏ సమస్యనిది పరిష్కరించింది? చాలా మంచి ప్రశ్న. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెబుతాను. సాహా కంటే ముందు ఖగోళశాస్త్రం ఎలా ఉండేదంటే, ఒక కారు ఇంజిన్ శబ్దాన్ని బట్టి అది ఏ కంపెనీదో చెప్పడానికి ప్రయత్నించడం లాంటిది. ఓకే. శాస్త్రవేత్తలు నక్షత్రాల నుంచి వచ్చే కాంతిని, అంటే స్పెక్ట్రంను చూసి, ఆ నక్షత్రం నుంచి వచ్చే కాంతి ఇలా ఉంది, కాబట్టి ఇది ఏ రకం నక్షత్రం, ఇది బి రకం నక్షత్రం అని వర్గీకరించేవారు. అంటే కేవలం బయటకు కనిపించే లక్షణాలను బట్టి వర్గీకరణ చేసేవారు. కాని ఇంజిన్ లోపల ఏం జరుగుతుందో వారికి తెలీదన్నమాట. కరెక్ట్. ఆ ఇంజిన్ ఎంత వేడిగా ఉంది, దాని లోపల ఒత్తిడి అంటే ప్రెషర్ ఎంత ఉంది, అసలక్కడ ఏ ఇంధనం మండుతోంది అనే విషయాలు ఖచ్చితంగా తెలియవు. ఆహా. సాహా సమీకరణం అనేది ఆ ఇంజిన్ యొక్క పూర్తి ఇంజనీరింగ్ బ్లూప్రింట్. దాంతోపాటు ఒక థర్మామీటర్ను శాస్త్రవేత్తల చేతికి ఇచ్చినట్టు అయింది. తొలిసారిగా ఒక నక్షత్రం నుంచొచ్చే కాంతిని చూసి, ఓకే, ఈ నక్షత్రం లోపల ఉష్ణోగ్రత ఇంత ఉంది, పీడనం ఇంత ఉంది, ఈ ఉష్ణోగ్రత వద్ద పలానా అణువులు తవ ఎలక్ట్రాన్లను కోల్పోయి అయాన్లుగా మారుతున్నాయి అని ఖచ్చితంగా చెప్పగలిగారు. అద్భుతం. అంటే ఖగోళశాస్త్రాన్ని ఒక వర్గీకరణ శాస్త్రం నుండి ఖచ్చితమైన భౌతిక శాస్త్రంగా మార్చేశారన్నమాట. ఎగ్జాక్ట్లీ. నక్షత్రాల రహస్యాలను ఛేదించడానికి ఒక తాళం చెవిని అందించారు. దీనికి ఎలాంటి గుర్తింపు లభించింది? ప్రపంచవ్యాప్తంగా అపారమైన గుర్తింపు. ఒక ప్రఖ్యాత ఖగోళశాస్త్రవేత్త ఆర్థర్ ఎడింగ్టన్ ఈ ఆవిష్కరణను ఖగోళశాస్త్రంలో 12వ అతిపెద్ద ఆవిష్కరణగా అభివర్ణించారు. 12వదా? అవును. ఆలోచించండి. గెలీలియో, న్యూటన్, ఐన్స్టీన్ లాంటి వాళ్ల ఆవిష్కరణల సరసన నిలిచే ఆవిష్కరణ అది. ఈ ఒక్క సిద్ధాంతంతో మేఘనాథ్ సాహా చాలా చిన్న వయసులోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచి ప్రతిష్ఠాత్మకమైన రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నికయ్యారు. నిజానికి చాలామంది గొప్ప శాస్త్రవేత్తల కథ ఇక్కడతో ముగుస్తుంది. వారు తమ పరిశోధనలతో సంతృప్తి చెంది జీవితాంతం ప్రయోగశాలలకే పరిమితమవుతారు. నిజమే. కానీ మన దగ్గరున్న సోర్సెస్ చూస్తే సాహా ప్రయాణంలో ఇది ఒక మజిలీ మాత్రమే. ఇక్కడి నుంచే ఆయన జీవితంలో మరో ముఖ్యమైన అధ్యాయం మొదలైంది. శాస్త్రవేత్త నుండి దేశ నిర్మాతగా మారే ప్రయాణం. నిజం. ఎందుకంటే సాహా నమ్మిన సిద్ధాంతం ఒక్కటే, సైన్స్ అనేది కేవలం జ్ఞాన సముపార్జన కోసం కాదు, అది సమాజ అభివృద్ధికి, దేశ నిర్మాణానికి ఒక సాధనం కావాలి అని. అందుకే ఆయన తన దృష్టిని భారతదేశంలోని సమస్యల వైపు మళ్లించారు. మొదట విద్యారంగంపై దృష్టి పెట్టారు.
అలహాబాద్, కలకత్తా విశ్వవిద్యాలయాల సిలబస్ను పూర్తిగా ఆధునీకరించారు. భారతదేశంలో మొదటిసారిగా న్యూక్లియర్ ఫిజిక్స్ను ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టింది ఆయనే. కేవలం సిలబస్ మార్చడమే కాదు, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి బలమైన సంస్థలను నిర్మించడం అవసరమని ఆయన గుర్తించారు. అవును, ఆయన దూరదృష్టి అమోఘం. ప్రయాగులో నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియన్ ఫిజికల్ సొసైటీ, శాస్త్రీయ విషయాలను సామాన్యులకు చేరవేయడానికి సైన్స్ అండ్ కల్చర్ అనే పత్రిక, ఆహా, ఇలా ఎన్నో ప్రారంభించారు. వీటన్నింటికీ మకుటం లాంటిది 1950లో ఆయన స్థాపించిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్. దానికి తర్వాత ఆయన గౌరవార్థం సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ అని పేరు పెట్టారు. కానీ ఆయన సేవలు కేవలం విద్యా, వైజ్ఞానిక సంస్థలకే పరిమితం కాలేదు. ఆయన దేశ విధాన రూపకల్పనలో కూడా కీలక పాత్ర పోషించారు. ఇది చాలా అరుదైన విషయం. అత్యంత కీలకమైన పాత్ర. అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, ఆయన స్నేహితుడు కూడా, అవును, ఆయన దగ్గరకు వెళ్లి, మనం స్వాతంత్రం కోసం పోరాడుతున్నాం సరే, కానీ స్వాతంత్ర్యం వచ్చాక దేశాన్ని ఎలా నిర్మించాలి, దీనికొక శాస్త్రీయ ప్రణాళిక అవసరం అని ఒప్పించారు. అద్భుతం. ఆయన చొరవతోనే జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన 1938లో జాతీయ ప్రణాళికా కమిటీ అంటే నేషనల్ ప్లానింగ్ కమిటీ ఏర్పడింది. ఆధునిక భారతదేశ పారిశ్రామిక, ఆర్థిక ప్రణాళికలకు ఆ కమిటీ వేసిన పునాదులు చాలా బలమైనవి. ఇక్కడ నాకొక విషయం చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఆయన చిన్నప్పుడు బెంగాల్లో వరదలను చూశారు. ఆ అనుభవం ఆయన మనసులో బలంగా నాటుకుపోయింది. పెద్దయ్యాక ఆ సమస్యకు శాస్త్రీయ పరిష్కారం చూపడానికి ప్రయత్నించారు. దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్ వెనుకున్న మేధస్సు ఆయనదే అని మన సోర్సెస్ చెబుతున్నాయి. అవును, ఆయన కేవలం సైద్ధాంతికంగా ఆలోచించే వ్యక్తి కాదు. నదుల భౌగోళిక స్వరూపం, వాటి ప్రవాహ తీరు, వరదలకు కారణాలు, వీటన్నింటిపై లోతుగా అధ్యయనం చేసి దామోదర్ నదిపై బహుళార్ధసాధక ప్రాజెక్టు కడితే వరదలను నియంత్రించవచ్చని, విద్యుత్ను ఉత్పత్తి చేయవచ్చని ఒక సమగ్రమైన ప్రణాళికను రూపొందించారు. చివరికి దేశ విధానాలను మరింత దగ్గర నుండి ప్రభావితం చేయడానికి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ప్రవేశించారు. 1952లో జరిగిన భారతదేశపు మొదటి సార్వత్రిక ఎన్నికలలో అవును, కలకత్తా నుండి స్వతంత్ర అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు. ఒక ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త, రాయల్ సొసైటీ ఫెలో పార్లమెంట్లో కూర్చుని బడ్జెట్పై, పారిశ్రామిక విధానాలపై ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించేవారు. ఆయన వాదనలు ఎప్పుడూ గణాంకాలు, శాస్త్రీయ ఆధారాలతో నిండి ఉండేవి. ఆయన జీవితం చివరి క్షణం వరకు కూడా దేశం కోసమే పనిచేశారు. 1956 ఫిబ్రవరి 16న ప్రణాళికా సంఘం సమావేశానికి హాజరవ్వడానికి రాష్ట్రపతి భవన్కు వెళ్తుండగా మార్గమధ్యంలోనే గుండెపోటుతో కుప్పకూలిపోయారు. చివరి శ్వాస వరకు దేశ ప్రణాళికల గురించే ఆలోచిస్తూ కన్నుమూశారు. మేఘనాథ్ సాహా వారసత్వం, అది కేవలం ఆయన సమీకరణానికో, ఆయన స్థాపించిన సంస్థలకు పరిమితం కాదు. ఆయన జీవితం మనకు చెప్పే అతిపెద్ద పాఠం ఏమిటంటే, ఒక వ్యక్తి తన మేధస్సును కేవలం తన వ్యక్తిగత ఎదుగుదలకే కాకుండా సమాజం కోసం, దేశం కోసం ఎలా ఉపయోగించవచ్చో చూపించడం. అంటే నక్షత్రాల భౌతిక శాస్త్రాన్ని పరిష్కరించడానికి ఉపయోగించిన అదే తర్కాన్ని, అదే ప్రాథమిక సూత్రాలను దేశంలోని నదుల సమస్యలను, జాతీయ ప్రణాళికను పరిష్కరించడానికి ఉపయోగించారు. ఖచ్చితంగా. సియోరాతాలి అనే చిన్న గ్రామంలో ఆకాశం వైపు చూసిన ఆ బాలుడు నక్షత్రాల రహస్యాలను ప్రపంచానికి చెప్పటమే కాదు, తన దేశ భవిష్యత్తు అనే ఆకాశంలో కూడా ఒక ప్రకాశవంతమైన నక్షత్రంగా వెలిగాడు. ఖచ్చితంగా. మేఘనాథ్ సాహా జీవితం, శాస్త్రీయ జిజ్ఞాస, సామాజిక బాధ్యత అనేవి రెండు వేర్వేరు దారులు కావని, ఒకే ప్రయాణంలో రెండు ముఖ్యమైన మజిలీలని నిరూపించింది. ఒక శాస్త్రవేత్త ప్రయోగశాల అనేది కేవలం 4 గోడల మధ్య ఉండే గది కాదు, అది మొత్తం దేశం కూడా కావొచ్చు అని ఆయన తన జీవితం ద్వారా మనకు చూపించారు. ఇది మన శ్రోతలకు ఆలోచించడానికి ఒక ముఖ్యమైన ప్రశ్నను మిగులుస్తుంది. అవును, ఆ ప్రశ్న ఇదే. నేటి ప్రపంచంలో ఎన్నో క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటున్న మన దేశ నిర్మాణంలో ఒక శాస్త్రవేత్త పాత్ర కేవలం పరిశోధనా పత్రాలకు, పేటెంట్లకు మాత్రమే పరిమితం కావాలా? లేక మేఘనాథ్ సాహాల వారు కూడా తమ ప్రయోగశాలల నుండి బయటకు వచ్చి దేశ విధాన రూపకల్పనలో, సామాజిక సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలా? ఈ ప్రశ్నతో ఈరోజు చర్చను ముగిద్దాం.